డిసెంబర్ 14, 2025న ప్రశాంతమైన ఆస్ట్రేలియా దేశం ఒక్కసారిగా కాల్పుల మోతతో ఉలిక్కిపడింది. మతోన్మాదంతో పిచ్చెక్కిపోయిన ఇద్దరు టెర్రరిస్టులు సిడ్నీ సిటీలోని బాండీ బీచ్లో హనూకా అనే జూయిష్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్న అమాయక యూదుల మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఇన్సిడెంట్లో ఇప్పటి వరకు 15 మంది చనిపోగా 40 మంది గాయపడ్డారు. ఈ ఉగ్రదాడి వెనక పాకిస్తాన్, ఇరాన్ లింక్స్ ఉన్నాయన్న రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. అయితే ఈ ఇన్సిడెంట్ మీద ఆస్ట్రేలియా గవర్నమెంట్ ముద్దు నిద్రపోతున్న ఇజ్రాయెల్ మాత్రం దీని మీద చాలా ఘాటుగా స్పందించింది. ప్రపంచంలో ఏ దేశంలో యూదులు ఉన్నా సరే వాళ్ళు ఇజ్రాయెల్ పౌరులతోనే సమానం. ఈ ఉగ్రదాడి చేసిన వారిని, చేయించిన వారిని, వారి వెనకున్న వాళ్ళని ఎవ్వరిని వదిలిపెట్టాం. అందరినీ వెంటాడి వేటాడతామని ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు పబ్లిక్గా వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా మధ్య 14,000 కిలోమీటర్ల లాంగ్ డిస్టెన్స్ ఉంది. మరి ఇజ్రాయెల్ తన ప్రతీకారాన్ని ఎలా తీర్చుకుంటుంది? అసలు ప్రపంచం నలుమూలల్లో ఎక్కడికైనా సరే వెళ్ళి మరి తమ లక్ష్యాలను సాధించేంతటి పవర్, ఇన్ఫ్లుయెన్స్, మనీ ఇజ్రాయెల్కు ఎక్కడిది? 1 కోటి జనాభా కూడా లేని ఒక చిన్న దేశం ఇంత శక్తివంతంగా ఎలా మారింది అన్న ఆశ్చర్యం కలగకమారదు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే, ఇజ్రాయెల్ రివెంజ్ ఎంత భయంకరంగా ఉంటుందో తెలియాలంటే మీరు ఈ వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడాలి. ఇజ్రాయెల్ ఎంతటి పవర్ఫుల్ కంట్రీగా ఎలా మారిందో తెలుసుకోవాలంటే ముందు మనం ఇజ్రాయెల్ చరిత్ర గురించి కూడా ఎంతో కొంత తెలుసుకోవాలి. 2వ ప్రపంచ యుద్ధం ముందు వరకు కూడా యూదులకి తమకంటూ ఒక సొంత దేశం అనేదే లేదు. వీరు ప్రపంచం మొత్తం చెదిరిపోయి వివిధ కమ్యూనిటీలుగా జీవించేవారు. అయితే ఎందుకో తెలియదు కానీ అప్పట్లో యూదులపై ప్రపంచంలో చాలా చిన్నచూపు ఉండేది. ఎస్పెషల్గా యూరోప్లో వీళ్ళని చాలా ఇబ్బంది పెట్టేవారు. ఈ సమాజంలో వచ్చే అన్ని సమస్యలకు యూదులే ప్రధాన కారణం అనే ఒక వింత నమ్మకం అప్పట్లో యూరోప్లో చాలా బలంగా ఉండేది. హిట్లర్ అయితే వీళ్ళ మీద పేకల్లోతు పగరు పెంచుకుని హాలోకాస్ట్ సమయంలో అన్యాయంగా 60 లక్షల మంది యూదులను ఊచకోత కోయించాడు. ఇన్ని శతాబ్దాల అణిచివేత తర్వాత చివరికి 1948లో ప్రపంచంలోని యూదులందరూ ఒక చోటకు చేరి యూదుల కోసమే ఒక ప్రత్యేక దేశంగా ఇజ్రాయెల్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ అప్పటినుంచి వీళ్ళని చుట్టుపక్కల ఉండే ముస్లిం దేశాలు ద్వేషించడం స్టార్ట్ చేశాయి. ఇజ్రాయెల్కి స్వాతంత్రం వచ్చి జస్ట్ 24 గంటలు కూడా కాకముందే దాని పక్కనే ఉన్న 9 అరబ్ దేశాలు ఇజ్రాయెల్ మీదకి దండెత్తాయి. బట్ సమ్హౌ ఇజ్రాయెల్ ఈ యుద్ధంలో ఆ అరబ్ దేశాలను ఓడించి సర్వైవ్ కాగలిగింది. కానీ ఇజ్రాయెల్కి దాని భవిష్యత్తు గందరగోళంగానే కనిపించింది. ఈ అరబ్ దేశాలు తమని ప్రశాంతంగా బతకనివ్వవని అర్థమైంది. అందుకే అప్పుడు ఇజ్రాయేలీ పాలకులు ఒక ప్రతిజ్ఞ చేశారు. భవిష్యత్తులో ప్రపంచం మొత్తం తమని అంతం చేయడానికి ఏకమై వచ్చినా సరే వారిని ఓడించేంతటి శక్తివంతమైన వ్యవస్థగా ఇజ్రాయెల్ని మారుస్తామని ప్రమాణం చేశారు. దాని ఫలితంగానే ఇజ్రాయెల్ నేడు మనం చూస్తున్న అరివీర భయంకర దేశంగా మారింది. ఇజ్రాయెల్ శత్రు దుర్భేద్యంగా మారడానికి 3 ప్రధాన అంశాలు కారణమవుతాయి. అవే ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ విభాగం, డిఫెన్స్ సెక్టార్ మరియు స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్షిప్. వీటిలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ విభాగం దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇజ్రాయెల్ చుట్టూ అన్ని శత్రుదేశాలే. ఎప్పుడు ఎవడు ఎటు నుంచి దాడి చేస్తాడో తెలీదు, ఎప్పుడు ఏ మూల నుంచి రాకెట్లు దూసుకొస్తాయో తెలీదు. పక్కలో బల్లెంలా ఒక పక్క హమాస్ కాచుకుని ఉంటే మరోవైపు ఇజ్రాయెల్ని నామరూపాలు లేకుండా చెయ్యాలనుకునే ఇరాన్ ఉంది. మధ్యలో వీటికి సపోర్టుగా తోక దేశాలు లెబనాన్, సిరియా ఉన్నాయి. ఇన్ని శత్రు దేశాలు ఉన్నాయంటే ఆ దేశం ఆల్వేస్ హై రిస్క్లో ఉందని అర్థం. వీటిని దృష్టిలో ఉంచుకునే ఇజ్రాయెల్ శత్రు దేశాల మీద నిరంతరం నిఘా పెట్టేందుకు ప్రపంచం మొత్తం విస్తరించి ఉన్న ఒక ఎక్స్టెన్సివ్ స్పై నెట్వర్క్ని తయారు చేసుకుంది. అదే మోసాద్. మిడిల్ ఈస్ట్లో చీమ చిట్టుకుమన్నా సరే ఈ మోసాద్కి తెలిసిపోతుంది. ఇజ్రాయేలీ భాషలో మోసాద్ అంటే మరణమని అర్థం. ఇజ్రాయెల్ దేశానికి ఎవరు నష్టం చేయాలనుకున్నా సరే వారిని వెంటాడి వేటాడతామని డైరెక్ట్గా వార్న్ చేయడానికే ఈ సంస్థకు ఆ పేరు పెట్టారు. వీరి పనల్లా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఎప్పుడు ఏ కుట్రలు జరిగినా వాటిని భగ్నం చేయడం, ఉగ్రమూకల చర్యల్ని ఉక్కుపాదంతో అణిచివేయడం, కోవర్ట్ ఆపరేషన్స్ చేయడం, ఇజ్రాయెల్ శత్రు దేశాల కదలికల మీద నిఘా పెట్టడం, వారి సమాచారాన్ని సేకరించడం, ఇలా చాలా టఫ్ మిషన్స్నే చేస్తారు. మోసాద్ ఏ పని చేసినా అది చాలా పకడ్బందీగా జరుగుతుంది. గతంలో ఎన్నో హై ప్రెషర్ మిలిటరీ ఆపరేషన్స్ని చాలా విజయవంతంగా ఎగ్జిక్యూట్ చేసిన అనుభవం మోసాద్కి ఉంది. 1960లో వేలాది మంది యూదుల చావుకి కారణమైన అడాల్ఫ్ ఐక్మన్ని హతం చేయడం వరకు, 1972లో 11 మంది ఇజ్రాయలీ అథ్లెట్స్ చావుకు ప్రతీకారం తీర్చుకోవడం, 1976లో 100 మంది ఇజ్రాయలీ ప్యాసింజర్స్ ఉన్న ఫ్లైట్ని పాలస్తీనా టెర్రరిస్టులు హైజాక్ చేస్తే 4000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరీ వారిని సేఫ్గా తిరిగి ఇజ్రాయెల్కి తీసుకొచ్చేలా చేయడం, ఇలా ఇజ్రాయెల్ చేపట్టిన ప్రతి మిలిటరీ ఆపరేషన్ సక్సెస్ అయ్యేలా చూడడంలో మోసాద్ కీ రోల్ ప్లే చేసింది.
అయితే ఒక దేశాన్ని రక్షించాలంటే దానికి జస్ట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మాత్రం ఉంటే సరిపోదు. ఆ ఇంటెలిజెన్స్ని ప్రాపర్గా ఉపయోగించుకోగలిగే సైన్యం కూడా ఉండాలి. ఇక్కడే ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్ రంగంలోకి వస్తాయి. ఇజ్రాయెలీ ఆర్మీ దగ్గర ఇప్పుడు మొత్తం 170,000 మంది యాక్టివ్ డ్యూటీ సైనికులు విధుల్లో ఉన్నారు. యుద్ధ సమయంలో వీరి నెంబర్ సరిపోవు అనుకుంటే అప్పటికప్పుడు మొబిలైజ్ చేసేందుకు మరో 4,50,000 మంది రిజర్వ్ సైనికులు కూడా అందుబాటులో ఉన్నారు. ఇజ్రాయెల్కి జనాభా తక్కువ, ఆపద ఎక్కువ కాబట్టి దేశంలోని ప్రతి పౌరుడు కూడా కనీసం 3 సంవత్సరాల కంపల్సరీ మిలిటరీ ట్రైనింగ్ తీసుకోవాలనేది ఇజ్రాయెల్లోని నిబంధన. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా సరే దేశం కోసం పోరాడేలా ఇజ్రాయెల్ ఆర్మీ వీరికి వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఇస్తుంది. ఇజ్రాయెల్ దానికి అవసరమైన ఏ ఆయుధాన్నైనా సరే విదేశాల నుంచి రప్పించుకోదు. అన్నింటినీ అడ్వాన్స్ టెక్నాలజీతో లోకల్గానే తయారు చేసుకుంటుంది. వీళ్ళు తయారు చేసిన మెర్కావా బ్యాటిల్ ట్యాంక్స్ని అయితే ప్రపంచంలోనే అత్యుత్తమమైన ట్యాంకులుగా చెప్తారు. ఇజ్రాయెలీ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఇప్పుడు మొత్తం 614 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. వీటిలో F-15 స్ట్రైక్ ఈగల్, F-16 ఫైటింగ్ ఫాల్కన్ మరియు F-35 లైట్నింగ్ II వంటి అడ్వాన్స్ స్టెల్త్ యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. అలాగే ఇజ్రాయెల్ అమ్ముల పొదలో ఐరన్ డోమ్ వంటి అత్యాధునిక మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉంది. ఇది ఎలా రాకెట్ అటాక్స్ నుంచి ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడుతుందో మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఈ ఐరన్ డోమ్ వ్యవస్థే లేకపోతే ఇజ్రాయెల్ ఈపాటికే మొత్తం బూడిదైపోయి ఉండేది. మన భారత్ కూడా ఇజ్రాయెల్ నుంచి హెరాన్ రికానసెన్స్ డ్రోన్స్ని కొనుగోలు చేస్తే స్పైడర్, బరాక్ 8 వంటి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ని ఇజ్రాయెల్తో కలిసి జాయింట్గా తయారు చేసింది. వీటితో పాటు ఇజ్రాయెల్ దగ్గర ఉన్న మరో భయంకరమైన ఆయుధమే ఇజ్రాయెలీ అణ్వస్త్రాలు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాని దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని అఫీషియల్గా ఒప్పుకోవడం కానీ వేరే దేశాలు వీటిని ధృవీకరించడం కానీ జరగలేదు. కానీ అమెరికన్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఇజ్రాయెల్ దగ్గర ఖచ్చితంగా 80 నుంచి 400 న్యూక్లియర్ వార్హెడ్స్ సీక్రెట్గా స్టోర్ చేసి ఉంచారని అంచనాలు ఉన్నాయి. తమ ఉనికినే ప్రశ్నిస్తున్న అరబ్ దేశాలతో ఏదో ఒకరోజు ముప్పు పొంచి ఉంది కాబట్టి వాటిని భయపెట్టడానికి ఇజ్రాయెల్, ఫ్రాన్స్ సహాయంతో ఈ అణ్వస్త్రాల్ని తయారు చేసి పెట్టుకుంది. ఇక చివరిగా ఇజ్రాయెల్ లీడర్షిప్. ఇంటెలిజెన్స్ వ్యవస్థ, రక్షణ వ్యవస్థలో ఇజ్రాయెల్ ఈరోజు నెంబర్ 1 పొజిషన్లో ఉందంటే దానికి కారణం మొదటి నుంచి ఆ దేశానికి ఉన్న బలమైన నాయకత్వం. ఇజ్రాయెలీ పాలకులు తమ పార్టీల కోసమో పదవుల కోసమో రాజకీయం చేయరు. తమ దేశ పౌరుల సుస్థిర అభివృద్ధికి, రక్షణకు మాత్రమే వాళ్ళు కట్టుబడి ఉన్నారు. ఆది నుంచి ఇజ్రాయెల్ ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది. మళ్ళీ భవిష్యత్తులో ఇజ్రాయెల్కి తిరిగి అటువంటి పరిస్థితి రాకూడదనే ఇజ్రాయెల్ని అన్ని రంగాల్లో సెల్ఫ్ రిలయంట్గా మార్చారు. ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ సెక్టార్స్లో తమ దేశాన్ని నెంబర్ 1గా మార్చుకున్నారు. అగ్రరాజ్యాలతో స్నేహం చేసి వరల్డ్ వైడ్గా ఇజ్రాయెల్ ఇన్ఫ్లుయెన్స్ని మరింత పెంచారు. ఈ మెజర్స్ ఫలితంగా నేడు ఇజ్రాయెల్ జీడిపి $550 బిలియన్ చేరుకుంది. 70 ఏళ్లుగా మన మీద పడి ఏడుస్తున్న పాకిస్తాన్ జీడిపి కూడా ఇందులో సగమే ఉంటుంది. కోటి జనాభా కూడా లేని ఒక దేశ జీడిపి $500 బిలియన్ మార్క్ని అందుకుందంటే ఆ దేశం ఆర్థికంగా ఎంతటి గ్రోత్ని చూసిందో మనం అర్థం చేసుకోవచ్చు. మన భారత్ కూడా ఇజ్రాయెల్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఆ దేశం సైనికంగా, ఆర్థికంగా ఎలా డెవలప్ అయిందో ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఆల్రెడీ ఈ 2 దేశాలు కూడా ఉగ్రవాదంపై సంయుక్తంగానే పోరాడుతున్నాయి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు అలా చేయడం ద్వారా ఈ వీడియో రీచ్ మరింత పెరిగి కొత్త వ్యూవర్స్ని చేరుతుంది.